హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ టైఫాయిడ్ గురించి, మలేరియా గురించి, వైరల్ ఫీవర్ గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ చల్లా, మన డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలామందిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన వ్యాధి గురించి మాట్లాడబోతున్నాం. అదే టైఫాయిడ్. ఈ వీడియోలో టైఫాయిడ్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది, లక్షణాలు ఏమిటి, ఎలా నివారించాలి, ఎప్పుడు డాక్టర్ను కలవాలి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. టైఫాయిడ్ అంటే ఏమిటి? టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియాను సాల్మోనెల్లా టైఫీ అంటారు. ఇది ఎక్కువగా కలుషితమైన నీరు, శుభ్రంగా లేని ఆహారం వల్ల మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, శుభ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది? టైఫాయిడ్ ఇలా వ్యాపిస్తుంది. మలినమైన నీరు తాగడం, రోడ్డు పక్కన శుభ్రత లేకుండా ఉన్న ఆహారం తినడం, చేతులు కడగకుండా తినడం, టైఫాయిడ్ ఉన్న వ్యక్తి చేత తయారైన ఆహారం తినడం అంటే ఇది పూర్తిగా పరిశుభ్రతకు సంబంధించిన వ్యాధి. లక్షణాలు. టైఫాయిడ్ లక్షణాలు సాధారణంగా ఇలా ఉంటాయి. నిరంతర జ్వరం, అనగా 102 డిగ్రీల ఫారెన్హీట్ వరకు, తలనొప్పి, బలహీనత, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, డయేరియా లేదా మలబద్ధకం. కొన్ని సందర్భాల్లో చర్మంపై చిన్న ఎరుపు మచ్చలు కనిపించవచ్చు. ముఖ్యంగా జ్వరం రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇది సాధారణ జలుబు జ్వరంలా ఉండదు. పరీక్షలు మరియు నిర్ధారణ. మీకు ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ సూచించే పరీక్షలు: బ్లడ్ టెస్ట్, వైరల్ టెస్ట్, బ్లడ్ కల్చర్. స్వయంగా మందులు వాడకండి, ఇది చాలా ప్రమాదకరం. చికిత్స. టైఫాయిడ్కు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. యాంటీబయాటిక్స్, పూర్తి విశ్రాంతి, ఎక్కువగా నీరు తాగడం, లైట్ ఫుడ్ తీసుకోవడం. డాక్టర్ చెప్పిన మందులు పూర్తిగా కోర్సు ముగించాలి. మధ్యలో ఆపేస్తే మళ్ళీ సమస్య మొదటికొస్తుంది. టైఫాయిడ్ని నివారించడానికి చాలా సులభం. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఎప్పుడు మరిగించిన నీరు తాగండి, బయట ఆహారం తక్కువగా తినండి, చేతులు సబ్బుతో కడుక్కోవాలి, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడగాలి, టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇవి పాటిస్తే మీరు ఈ వ్యాధి నుండి దూరంగా ఉండవచ్చు. ఎప్పుడు డాక్టర్ను కలవాలి? ఈ పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ను కలవాలి. 3 రోజులకు పైగా జ్వరం తగ్గకపోతే, తీవ్ర బలహీనత ఉంటే, వాంతులు, డయేరియా ఎక్కువైతే ఆలస్యం చేయకండి. వెంటనే పరీక్ష చేయించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, కామెంట్స్ రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మలేరియా గురించి చర్చించుకుందాం. నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సాధారణంగా కనిపించే కానీ ప్రమాదకరమైన వ్యాధి గురించి మాట్లాడబోతున్నాం. అదే మలేరియా. ఈ వీడియోలో మలేరియా అంటే ఏమిటి, ఎలా వస్తుంది, లక్షణాలు ఏమిటి, ఎలా నివారించాలి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. మలేరియా అంటే ఏమిటి?
మలేరియా అనేది ఒక పరాన్నజీవి పారాసైట్ వల్ల వచ్చే వ్యాధి. ఈ పరాన్నజీవి పేరు ప్లాస్మోడియం. ఇది మనిషికి నేరుగా రాదు. ఇది ఒక ప్రత్యేకమైన దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఆ దోమ పేరు అనోఫైలస్ మస్కిటో. ఈ దోమ కరిచినప్పుడు పరాన్నజీవి మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది? మలేరియా ఎక్కువగా ఇలా వస్తుంది. నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో, వర్షాకాలంలో చెత్త మురికి ఉన్న ప్రదేశాల్లో దోమలు పెరుగుతాయి. అవి కరిస్తే మలేరియా వ్యాపిస్తుంది. లక్షణాలు. మలేరియా లక్షణాలు ఇలా ఉంటాయి: హఠాత్తుగా జ్వరం రావడం, చలి వేయడం, చెమటలు పట్టడం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు. ముఖ్యంగా ఒక ప్యాటర్న్లా ఉంటుంది. చలి, జ్వరం, చెమటలు, ఈ సైకిల్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. పరీక్షలు మరియు నిర్ధారణ. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలి. డాక్టర్ సూచించే పరీక్షలు: బ్లడ్ స్మేర్ టెస్ట్, ర్యాపిడ్ మలేరియా టెస్ట్. దీని ద్వారా మలేరియా నిర్ధారణ అవుతుంది. ఈ పరీక్షల ద్వారా. చికిత్స. మలేరియా పూర్తిగా నయం అవుతుంది, కానీ సమయానికి చికిత్స అవసరం. యాంటీమలేరియల్ మెడిసిన్స్, పూర్తి విశ్రాంతి, ఎక్కువగా ఫ్లూయిడ్స్. డాక్టర్ చెప్పిన మందులు పూర్తిగా తీసుకోవాలి. మధ్యలో ఆపితే మళ్ళీ తిరిగి వస్తుంది. నివారణ. మలేరియా నివారణ చాలా ముఖ్యం. నిల్వ నీరు ఉండనివ్వకండి. దోమల నివారణ స్ప్రే వాడండి. మస్కిటో నెట్స్ వాడండి. పూర్తిగా కవర్ అయ్యే దుస్తులు ధరించండి. సాయంత్రం తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఇవి పాటిస్తే మలేరియా నుంచి రక్షణ పొందవచ్చు. ఎప్పుడు డాక్టర్ను కలవాలి? ఈ పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఎక్కువ జ్వరం, తరచూ వణుకు, వాంతులు ఆగకపోవడం, చిన్నపిల్లలు, గర్భిణులు అయితే ప్రత్యేక జాగ్రత్త. ఆలస్యం చేయవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. కామెంట్స్ రాయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు వైరల్ ఫీవర్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా సాధారణంగా కనిపించే కానీ జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఒక సమస్య గురించి మాట్లాడబోతున్నాం: వైరల్ ఫీవర్. ఈ వీడియోలో వైరల్ ఫీవర్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది, లక్షణాలు ఏమిటి, ఎలా తగ్గించుకోవాలి, ఎప్పుడు డాక్టర్ను కలవాలి, అన్నీ సింపుల్గా తెలుసుకుందాం. వైరల్ ఫీవర్ అంటే ఏమిటి? వైరల్ ఫీవర్ అనేది వైరస్ల వల్ల వచ్చే జ్వరం. ఇది ఒకే ఒక్క వైరస్ వల్ల కాదు, వివిధ రకాల వైరస్లు ఈ జ్వరానికి కారణం అవుతాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు, వర్షాకాలం, చలికాలం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది? వైరల్ ఫీవర్ చాలా సులభంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ము ద్వారా, కలుషితమైన చేతులు, ఇన్ఫెక్టెడ్ వ్యక్తితో దగ్గరగా ఉండటం. అందుకే ఇది చాలా త్వరగా ఫ్యామిలీలలో స్ప్రెడ్ అవుతుంది. లక్షణాలు. వైరల్ ఫీవర్ లక్షణాలు ఇలా ఉంటాయి: జ్వరం 100 డిగ్రీల నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, శరీరం నొప్పులు, అలసట. కొన్ని సందర్భాల్లో జలుబు, ముక్కు కారడం ఇవి కూడా కనిపిస్తాయి. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వైరల్ ఫీవర్ సాధారణంగా 3-5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎక్కువగా నీరు తాగాలి, గోరువెచ్చని ద్రవాలు తీసుకోవాలి, పూర్తి విశ్రాంతి తీసుకోవాలి, లైట్ ఫుడ్ తినాలి. జ్వరం ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో మందులు తీసుకోవాలి. చికిత్స. వైరల్ ఫీవర్కు ప్రత్యేకమైన యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. పారాసెటమాల్ డాక్టర్ సలహాతో, ఫ్లూయిడ్స్, రెస్ట్ ఇవి చాలా వరకు సరిపోతాయి. స్వయంగా యాంటీబయాటిక్స్ వాడకండి, అవసరం లేదు. నివారణ.
వైరల్ ఫీవర్ నివారణ చాలా ముఖ్యం. చేతులు తరచుగా కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము సమయంలో మాస్క్ వాడాలి. ఇన్ఫెక్టెడ్ వ్యక్తి నుండి దూరంగా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవాలి. ఇవి పాటిస్తే వైరల్ ఫీవర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎప్పుడు డాక్టర్ను కలవాలి? ఈ పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించండి. 3-4 రోజులకు జ్వరం తగ్గకపోతే, చాలా ఎక్కువ జ్వరం ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, చిన్నపిల్లలు, వృద్ధులు అయితే ఆలస్యం చేయవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.